వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో, వెడ్డింగ్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో. ఈరోజు శారీస్లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మా నూతన వధువులకు, మా ఆడపడుచుల కోరిక మేరకు సరికొత్త కలెక్షన్లతో పట్టు చీరలు మరియు హాఫ్ శారీస్, డిజైనర్ శారీస్ చూపిస్తాం. అంటే లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ శారీస్, ఆల్ శారీస్ చూపిస్తాం. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? పట్టు శారీస్. ఓకే, సౌభాగ్య పట్టు అంటే ఇది వచ్చేసి మనకి సౌభాగ్య పట్టు. ఓకే, లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ శారీ. కంచిపట్టులో ఏంటంటే మనకి ఎక్కువ వెయిట్ వస్తుంటుంది కదా, ఇది అలా కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చేసి మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు అంతా కూడా మనకి కల్నేత కాంబినేషన్లో ఇచ్చారు, డబల్ షేడ్లో. దానిపైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ ఇస్తూ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరిగితే ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే ఒక క్రీపర్ లైన్, ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇదంతా కూడా మనం పళ్ళు పాటు చూస్తున్నాం. ఎడ్జెస్ చూసినట్లయితే అంటే టోటల్ శారీ బోర్డర్స్ మనకి 2 వేరియేషన్స్. దీంట్లో మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ జరీ మనకి వేరియేషన్ అనమాట, ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు డిజైన్కి మిడిల్లో. ఆ తర్వాత వచ్చేసి పైన మనకి వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్. ఆ తర్వాత మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్తో క్రీపర్ పార్ట్, అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారనమాట. అంటే పైన మనకి డబల్ బోర్డర్ వచ్చింది, ఒక సేమ్ బోర్డర్ అండి. పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఇక్కడ మ్యాంగో బుటీ ఏదైతే ఉందో ఈ మ్యాంగో బుటీని మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారు. అలాగే తర్వాత దానికి ఒక క్రీపర్ని కూడా యాడ్ చేశారు, ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ ఇచ్చారండి. ఇది వన్ ఆఫ్ ది బ్లూ షేడ్స్లో ఒక కలర్ అనమాట, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది. దీంట్లో మనం బ్లౌజ్ చూద్దాం. ఏ కలర్? కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, పళ్ళు ఎలా అంటే పళ్ళు కలర్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. ఈ డిజైన్ వచ్చేసి మనం శారీ మిడిల్ పార్ట్లో చూసాము. దీంట్లో మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ సేమ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫ్లవర్ వచ్చేసి మనకి బ్లూ కలర్, మ్యాంగో వచ్చేసరికి లైట్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది. 2 సైడ్స్ మనకి బోర్డర్స్. ఓకే, ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్స్ ఏదైతే వచ్చినాయో బ్లౌజ్కి కూడా సేమ్ కలర్స్ బోర్డర్స్ ఇచ్చారనమాట, సేమ్ డిజైన్తో. ఈ శారీ కాస్ట్ 3750. 3750 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. మరియు మా గీతాకృష్ణ షాపింగ్ మాల్ 2nd యానివర్సరీ సందర్భంగా ఓకే 25% ప్రత్యేక తగ్గింపు. ఓకే, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ 2nd యానివర్సరీ సందర్భంగా మనకి పట్టు శారీస్ పైన 25% మనకి డిస్కౌంట్ కూడా ఉందండి. ఓన్లీ పట్టు శారీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ. ఓకే, జామ్దాని అని ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్. ఓకే, జామ్దాని. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ వచ్చింది. ఈ అంటే గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు వచ్చేసరికి ఒక చిన్న మ్యాంగోస్తో ఒక చిన్న లైన్ లాగా తీసుకున్నారు. తర్వాత మనకి ఒక డిజైనర్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ ఎడ్జెస్లోకి వచ్చేసరికి చిన్న డాట్స్ లాగా వచ్చే విధంగా లోపల అంటే క్రాస్ లైన్స్ టైప్లో తీసుకున్నారనమాట. దీనికి కూడా మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే క్రీపర్ పార్ట్ ఇచ్చారో మనకి పళ్ళులో, ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మొత్తం అంతా కూడా ఇదే కడ్డీ బోర్డర్ లాగా మనకి మధ్యలో వచ్చేసి టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి అటు ఇటు మనకి చిన్న మ్యాంగోస్ ఉన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ ఎలా వచ్చింది? స్కర్ట్ బోర్డర్ అండి. ఓకే, పళ్ళులో బిగ్ సైజ్ మ్యాంగోస్ చూపించాను కదా మీకు, సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ యాడ్ చేశారు. అలాగే పళ్ళులో ఇంకొక బోర్డర్ కూడా మీకు డాట్స్ లాగా అంటే గోల్డ్ కలర్ జరీతో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ మళ్ళీ పళ్ళులో ఉన్నటువంటి బిగ్ సైజ్ బోర్డర్ ఏదైతే ఉందో
సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా కవర్ అయ్యేటట్లు. ఇదేంటంటే లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు, లీవ్స్లో కానీ అలాగే ఫ్లవర్స్ పెటల్స్లో కానీ. అవుట్లైన్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఈ క్రీపర్ పార్ట్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్. ఓకే, అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారండి. పైన బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా. మనం హ్యాండ్స్కి కావాలి అంటే కనుక ఒక చిన్న బుటీస్ ఏమైనా యాడ్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 5750, 25% డిస్కౌంట్ ఉంటుంది ఈ శారీ పైన కూడా. 25% ఓకే, అంటే గీతాకృష్ణ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ శారీస్ అంటే ఓన్లీ పట్టు శారీస్ మీద మాత్రమే మనకి 25% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ప్రతిభ లైట్ వెయిట్ అండి. ప్రతిభ పట్టు అండి ఇది. ఉప్పాడ పట్టు. ఉప్పాడ పట్టు, ప్రతిభ ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ శారీ. ఓకే, గ్రీన్ షేడ్స్ లోనే మనకి టోటల్ శారీ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్, అంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ ఏదైతే వస్తుందో సేమ్ బ్యాక్గ్రౌండ్ అదే తీసుకున్నారు. దీనిపైన అంతా కూడా మనకి ఫ్లవర్స్ క్రీపర్స్ తో కాకుండా మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేటట్లు ఒక వేవ్ లైన్ తీసుకున్నారు. అది కూడా మనకి బ్రాడ్ వచ్చింది. దాంట్ లోపల మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకి ఒక సన్నటి ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారనమాట. అది కూడా మనకి ఇట్లా ఒక వేవ్ లాగా వచ్చింది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. 2 సైడ్స్ ఎడ్జెస్ కి కూడా మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్ అండ్ టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మీకు శారీ కొంచెం డార్క్ కలర్ ఉంది కాబట్టి మీకు ఈ డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. వన్ సైడ్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ లో మిక్స్ చేశారనమాట. ఇక్కడ బోర్డర్స్ ఎలా ఇచ్చారండి? స్మాల్ బార్డర్ వస్తుందండి. స్మాల్ బోర్డర్ సింపుల్ గా ఇచ్చారు, చాలా క్యూట్ గా ఉంది. బోర్డర్ కూడా చిన్న బోర్డర్ ఇచ్చేసి మనకి ఒకటి లోపలంతా కూడా ఫిల్లింగ్ జరీతో ఇచ్చారు. ఇంకొక దానికి ఏంటంటే కొంచెం డల్ ఫినిషింగ్, అది కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బ్యాక్గ్రౌండ్. ఇట్లా చిన్న లీఫ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్. ఓకే, కింద సేమ్ బార్డర్. ఓకే, ఇదే బోర్డర్ మనకి ఇక్కడ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. అలాగే దీంట్లో ఈ సారీలో వచ్చేసి మనకి ఎక్కువ లీఫ్ వర్క్ కనిపిస్తుందండి. పళ్ళులో కూడా జిగ్జాగ్ ఇట్లా లైన్ లాగా మనకి ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారు లీఫ్ వర్క్ తో. అలాగే బోర్డర్ లో కూడా మనకి సింగిల్ లీఫ్స్ డిజైన్ చేశారు. ప్లస్ మనకి సారీ టోటల్ సారీ అంతా కూడా మనకి లీఫ్ వర్కే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ లీఫ్ వర్క్ లోని ఒకటే లీఫ్ లో మనకి ఒక 2 వేరియేషన్స్ చూపించారనమాట. వన్ సైడ్ అంతా కూడా ఇట్లా మ్యాంగో షేప్ వచ్చేటట్లు తీసుకున్నారు. ఇంకొక సైడ్ అంతా కూడా సన్నటి పెటల్స్ లాగా ఒక షేప్ వచ్చేసి మనకి లీఫ్ షేప్ తీసుకున్నారు. అలాగే ఇది క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో టోటల్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. టోటల్ సారీ మనకి దగ్గరకి ఇలాగే వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వచ్చేస్తుందండి. ఓకే, గ్రీన్ కలర్ అంటే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ కలర్ తో వచ్చింది. దీనిపైన ఉన్న డిజైన్ కూడా మనకి సారీలో మిడిల్ లో డిజైన్ అయితే ఉందో అదే డిజైన్, సేమ్ డిజైన్. ఓకే, బోర్డర్స్ ఎల్లో కలర్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? హాఫ్ శారీస్ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు శారీస్ లో ఉన్న వెరైటీస్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ శారీస్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా యూత్ ట్రెండ్ మొత్తం హాఫ్ శారీస్. మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ కాలేజ్ ఫంక్షన్స్ కి కాలేజ్ ఫంక్షన్స్ కూడా టోటల్ హాఫ్ శారీస్. ఓకే, ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో నెటెడ్ మెటీరియల్ తో వచ్చింది. దీని మీద హెవీ వర్క్ వచ్చింది. బెల్ట్ పార్ట్ లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిటాయ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ అండ్ సర్కిల్స్ డిజైన్ ఇచ్చారు. ఒక చిన్న బెల్ట్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నెట్టెడ్, ఇది కూడా మనకి షిమ్మర్ నెట్ ఇచ్చారనమాట. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ తో ఉన్నటువంటి పర్ల్ వర్క్ అలాగే బీడ్స్ వర్క్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. ఆ బంచెస్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా టోటల్ అంటే ఈ స్కర్ట్ మొత్తం కూడా కనిపించే విధంగా తీసుకున్నారు. అలాగే లోపల ఇన్నర్ పార్ట్ లో వచ్చేసి మనకి బెనారస్ మెటీరియల్ పింక్, దానిపైన మనకి గోల్డ్ కలర్ తో అలాగే గ్రీన్ కలర్ తో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ అనేది మనకి ఈ నెట్టెడ్ పైనుంచి ఇలా కనిపిస్తుంది, సన్న డిజైన్. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లూ షేడ్లో తీసుకున్నారు. పింక్కి దగ్గర కలర్ బ్లూ షేడ్.
సో బ్లూ షేడ్ తీసుకున్నారు. దీనిపైన కూడా మనకి మ్యాంగో డిజైన్ అండ్ సర్కిల్స్తో మనకి పిటాయి వర్క్ వచ్చింది. మధ్యలో మనకి మోతీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్తో మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఒక సర్కిల్స్ లాగా తీసుకున్నారు. మళ్ళీ అగైన్ పైన ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ మనకి చెమ్కి అండ్ పిటాయి వర్క్ ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ స్టైలిష్గా ఇచ్చారు. టోటల్గా చెప్పాలంటే ఫుల్ పార్టీ వేర్ స్కర్ట్ ఇది. టోటల్ ఓకే, మరి బ్లౌజ్ అండ్ ఓని ఎలా ఇచ్చారు? గోల్డ్ కలర్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి లోపల మనకి లైనింగ్ లాగా ఏదైతే మనకి మెటీరియల్ తీసుకున్నారో బనారస్ మెటీరియల్తో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి డిజైన్ మెటీరియల్, సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్కి ఇచ్చారు. అలాగే మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే మధ్యలో కొంచెం బ్రాడ్ లుక్ కోసం ఇంకొక నెటెడ్ అంటే లేస్ టైప్ ఆఫ్ వర్క్ని మధ్యలో యాడ్ చేశారనమాట. మనకి టోటల్ 2 సైడ్స్ బ్లౌజ్కి వస్తుంది, ప్లస్ మనకి కావాలంటే బ్యాక్ నెక్ పార్ట్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఈ డ్రెస్కి ఓనీ వచ్చేసి స్టైలిష్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్, చాలా బాగుంటుంది. ఈ ఓనీ దేనిపైన కూడా వేసుకోవచ్చు. ఇదే మనకి కొంచెం ఫుల్ బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే పింక్ కలర్తో మనం గాగ్రా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి చున్నీ లాగా యూస్ అవుతుంది. మిడిల్ పార్ట్లో కూడా మనకి ఫుల్ వర్క్ చేశారు. అంటే స్కర్ట్లో ఎటువంటి వర్క్ అయితే వచ్చిందో సేమ్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అంత హెవీ కాకుండా కొన్ని మాత్రమే మనకి అంటే పిటాయి వర్క్ టోటల్గా ఇచ్చేసి కొన్ని మాత్రమే మనకి కుందన్స్ అలాగే పర్ల్స్ డిజైన్ చేశారనమాట. సేమ్ బార్డర్. ఓకే, అంటే 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. బెల్ట్ పార్ట్లో ఇంతకుముందు నేను హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూపించానో సేమ్ బోర్డర్ మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే హ్యాంగ్ అయ్యే పార్ట్ ఇంకా 2 సైడ్స్లో వచ్చేసి కింద నేను స్కర్ట్ పార్ట్లో మీకు సర్కిల్స్ లాగా మోతీ వర్క్ చూపించాను కదా, సేమ్ మోతీ వర్క్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. మిడిల్లో వస్తుంది ఇట్లా. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 7,975 అండి. 7,975 రూపీస్కి ఈ హాఫ్ సారీ కమ్ గాగ్రా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇది కూడా మళ్ళీ హాఫ్ సారీ మేడం. ఓకే, బ్రైడల్ కలెక్షన్. ఓకే, చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి. లైట్ కలర్ కూడా లెమన్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇటు బ్రైడల్ కలెక్షన్ గా బాగుంటుంది. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బెల్ట్ పార్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. మ్యాంగోతో వర్క్ చేశారు. పైన ఒక చిన్న లేస్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది పైన బెల్ట్ పార్ట్ ఇలా ఉంటుంది. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న కలీస్ తీసుకున్నారండి. ఎందుకంటే ఎక్కువ గేర్ రావడం కోసం మనకి చిన్న చిన్న కలీస్ తీసుకున్నారు. ఆ కలీస్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ మీద గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. లోపల ఇన్నర్ పార్ట్ చూసినట్లయితే మీకు నెట్టెడ్ మీద మనకి లేస్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి లెమన్ ఎల్లో కలర్ మెటీరియల్ తీసుకున్నారు. అది ఏంటంటే మనకి దీనిపై నుంచి కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. మళ్ళీ దానిపైన కూడా మనకి లైనింగ్ ఇంకొక లైనింగ్ ఇచ్చారనమాట దాని కింద. అంటే మనకి 3 లేయర్స్ వచ్చింది. టోటల్ మనకి 3 లేయర్స్ వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ పైన అంతా కూడా ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇంతకుముందు మ్యాటికుట్ అనేవాళ్ళు కదా, సేమ్ ఆ మ్యాటికుట్ని మనకి జరీతో డిజైన్ చేశారనమాట. నార్మల్ థ్రెడ్తో అయితే ఈజీగా స్టిచ్ చేయొచ్చు, కానీ జరీతో అనేసరికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సేమ్ బోర్డర్ అండి. మనకి పైన ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ తీసుకున్నారు. బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ కలర్తో ఒక వర్క్ చేశారు. అలాగే రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దానిపైన అంటే ఎల్లోకి కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాబట్టి మనకి పింక్ కలర్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ అండి, కింద ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ రిపీట్ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ లాగా ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే, దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా తీసుకున్నారు? ఓనీ సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం టోటల్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి అటు ఇటు మనకి లేస్ టైప్ బోర్డర్ తీసుకున్నారు. జరీతో లేస్ వర్క్ ఉన్న బోర్డర్. మిడిల్లో మనకి బ్లూ కలర్ మీద ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఉంటుందండి. 2 సైడ్స్. ఇంకొక 2 సైడ్స్ హెవీ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ మనకి అది కంటిన్యూ చేస్తూనే ఇంతకుముందు మనం స్కర్ట్ పార్ట్లో మ్యాంగో డిజైన్ మ్యాటికుట్ ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ని కూడా ఇక్కడ మనకి యాడ్ చేశారు. అలాగే టోటల్ అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మొత్తం బ్లూ కలర్ అనమాట. ఓనీలో అలాగే స్కర్ట్ పార్ట్లో మనకి బ్లూ కలర్ డిజైన్ కూడా వచ్చింది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో సేమ్ ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చి సేమ్ బోర్డర్. ఓకే, 3 పీసెస్ కూడా మనకి 3 చేంజెస్ కలర్స్లో. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 5,525. 5,525 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జైపూర్ ఫ్యాన్సీ సారీ. అవునండి. ఓకే,
లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, పళ్ళు పాట అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ బ్లాక్ కూడా ప్యూర్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ తీసుకున్నారు. ఎలిఫెంట్ బ్లాక్. దానిపైన మనకి మిడిల్లో ఓన్లీ సింగిల్ ఫ్లవర్ అన్నమాట, అది కూడా లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్లో పెటల్స్ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సింగిల్ ఫ్లవర్ డిజైన్ చేశారనమాట. మధ్యలో వచ్చేసరికి మనకి ఒక 4-5 లైన్స్ బోర్డర్ లాగా చిన్న లైన్స్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత పైన వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ టైప్లోనే రెడ్ కలర్ తీసుకున్నారు. దానిపైన ఇంకొక హెవీ బోర్డర్ కూడా వచ్చింది, అంటే బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బిగ్ బోర్డర్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి పళ్ళులో ఏదైతే ఫ్లవర్ తీసుకున్నామో సేమ్ ఫ్లవర్ని ఇక్కడ మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. శారీ అంతా కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. టోటల్ ప్లేన్ అండి. ఓకే, మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా మనకి రిపీట్ చేశారనమాట. సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి ఎల్లో కలర్ షేడ్లోనే మనకి మొత్తం మస్టర్డ్ ఎల్లోలోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అది కూడా మనకి రెయినీ లుక్ లాగా ఇట్లా స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. దీని బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అది కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. దానికి బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్గా కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ శారీ అంతా కూడా రెడ్ కలర్ సేమ్ కలర్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1050. నెక్స్ట్ వెరైటీ అండి డాల్ఫిన్ షిఫాన్. డాల్ఫిన్ షిఫాన్. ఓకే, షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్. Okay. టోటల్ థ్రెడ్ బూటా వస్తుంది, సెల్ఫ్ డిజైన్ వచ్చేవాడికి. థ్రెడ్ బూటీస్ కలర్ కూడా మనకి మంచి కలర్ ఇచ్చారు. రేడియం గ్రీనిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ కలర్ పైన మనకి కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ బూటీస్ ఇచ్చారు. ఆ బూటీస్ అన్ని కూడా మొత్తం టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కి మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో. దానిపైన మనకి 2 లైన్స్ లాగా బ్లాక్ కలర్ తీసుకున్నారనమాట. ఫుల్ కాంట్రాస్ట్ లైన్స్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే శారీ మొత్తం ఈ బుటీస్ ఉంటాయి. టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసి. ఓకే, శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. ఇవి కూడా మనకి గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ లోపలంతా కూడా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి అక్కడక్కడ డ్రాప్ లాగా ఒక గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా. ఈ శారీకి మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి, డిజైనర్ బ్లౌజ్. ఓకే, అంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కూడా యూస్ చేశారు కాబట్టి షిమ్మర్లోనే కొంచెం ఎలిఫెంట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మనకి ఇక్కడ సేమ్ కనిపిస్తుందండి. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్ ఏదైతే ఇచ్చారో మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 2450. కలర్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయి? కలర్స్. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం సీకో అండి. అస్సాం సీకో మెటీరియల్. ఓకే, స్కర్ట్ బార్డర్ వస్తుంది, స్కర్ట్ బోర్డర్. ఓకే, సెల్ఫ్ డిజైన్ వస్తుంది మనకి. ఆరెంజ్ షేడ్. ఓకే, ఆరెంజ్ లోనే డార్క్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారనమాట సెల్ఫ్ డిజైన్ లో. ఆ ప్రతి ఒక్క లోటస్ బుటీ మీద కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. ప్లస్ దీనిపైన మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఒక హెవీ బోర్డర్ లాగా ఇచ్చారు. అంటే సపరేట్గా కొంచెం హెవీ పళ్ళు ఇవ్వకుండా ఓన్లీ బోర్డర్ టైప్లోనే మనకి హెవీ లుక్ చూపించారు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి లైన్స్ లాగా వచ్చింది. తర్వాత దానిపైన మనకి ఆరెంజ్ షేడ్లో శారీ కలర్ ఆరెంజ్ ఇచ్చారు కాబట్టి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఒక స్లీపర్ని యాడ్ చేస్తూ ఇచ్చారు. ప్రతి ఒక్క లోటస్ ఫ్లవర్లో కూడా మనకి కుందన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. అడ్జస్ట్ చూసినట్లయితే మనకి 1 సైడ్ వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్ గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి మరూన్ కలర్ ఇచ్చారు. డిజైనర్ బోర్డర్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బనారస్ బోర్డర్ కూడా ఒకటి ఇచ్చారనమాట. ఈ 3 బోర్డర్స్ కలిపి మనకి ఇక్కడ పైన బోర్డర్ లాగా యాడ్ చేశారు. టోటల్ పైన 2.5 మీటర్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ అండి, కింద స్కర్ట్ బార్డర్ వస్తుంది. మనకి పళ్ళు ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అదే బార్డర్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా పళ్ళు ఏదైతే ఉందో
అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు, స్కర్ట్ బోర్డర్ లాగా. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము. శారీ మొత్తం కూడా మనకి కింద ఇలా కంటిన్యూ అవుతుంది, హెవీ బోర్డర్. అలాగే పైన మనకి మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే, రా సిల్క్ ఇచ్చారా? రా సిల్క్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ మనకి ఆరెంజ్ షేడ్లో బ్లౌజ్ తీసుకున్నారు. టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే మనకి పైన బోర్డర్లో 3 వేరియేషన్స్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3,375. 3,375 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా ఉన్నాయండి గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో. అలాగే మనకి పట్టు సారీస్ పైన సెకండ్ యానివర్సరీ సందర్భంగా మనకి 25% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం సీకో మెటీరియల్. ఓకే, ఇది కూడా కొంచెం మనకి స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది, లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ లో ప్లస్ మనకి డిజైనర్. ఓకే, నెక్స్ట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే దీనికి పైతాని బార్డర్ ఇచ్చాడు. పళ్ళు పార్ట్ లోపలంతా కూడా మిడిల్ పార్ట్ లో మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ చేశారు. ఒక బాక్స్ లోపల ఫిల్లింగ్ అంతా మనకి బ్లూ కలర్ వస్తుంది. అలాగే ఇంకొక చోట అంతా కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు. దానిపైన ఒక లోటస్ ఫ్లవర్ ఉంటుంది. అలాగే ఇంకొక బాక్స్ పైన వచ్చేసి మనకి లీఫ్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్ కి బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. కాకపోతే మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. కాకపోతే మొత్తం కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. త్రూ అవుట్ సారీ బోర్డర్ మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్. ఓకే, ఇది వచ్చేసి మనకి బోర్డర్ చూస్తున్నాము. ఈ దీంట్లో మనకి మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి లోపలంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. అవుట్ లైన్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చారు. ఒక టర్నింగ్ క్రీపర్ వచ్చింది. మళ్ళీ 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ జరీ లైన్ ఒకటి, అలాగే రెడ్ అండ్ బ్లూ కలర్ లైన్స్ కూడా ఇచ్చారనమాట 2 సైడ్స్. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. డిఫరెంట్ లుక్ ఉంటుంది. మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ 2 బోర్డర్స్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ తో మనకి కనిపిస్తూ ఉంటాయి షోల్డర్ పార్ట్ లో. టోటల్ సారీ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్. ఓకే, లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లోపల మనకి బ్లూ కలర్ థ్రెడ్ తో పాటు ఎక్స్ట్రా ఏంటంటే మనకి జరీతో లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్, అలాగే ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న బడ్ కూడా డిజైన్ వచ్చిందనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి సేమ్ దగ్గరగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ చూద్దాం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి పైన గ్రీన్ కలర్, కింద పింక్ కలర్. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పైన గ్రీన్ వచ్చింది, అలాగే కింద పింక్ కలర్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2,465. 2,465 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ క్రేప్ అండి. షిఫాన్ క్రేప్ అంటే 2 మెటీరియల్స్ మిక్స్. ఓకే, ఇది కూడా లేటెస్ట్ లైమ్ అంటారు దీన్ని. పళ్ళు పాటలో వచ్చేసరికి 1 సైడ్ మనకి బ్లూ చెక్స్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి అంటే 2 కలర్స్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారు. మధ్యలో అక్కడక్కడ మన లెమన్ ఎల్లో కలర్ కూడా యాడ్ చేశారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్తో రా సిల్క్ మెటీరియల్ బోర్డర్, అలాగే జరీతో మనకి బనారస్ మెటీరియల్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సింపుల్గా చిన్న పార్టీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది. సేమ్ బోర్డర్ అండి. మనకి పైన ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే టోటల్ అంతా కూడా గ్రే కలర్లో, అలాగే బ్లూ కలర్లో మొత్తం చెక్స్ డిజైనే వచ్చిందండి టోటల్. కింద ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఈ లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ కూడా ఎక్స్ట్రా కనిపిస్తుంది. పైన ఈ బోర్డర్ మిస్ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి చెక్స్ డిజైన్ వచ్చింది కదా. పళ్ళు షోల్డర్ మనకి అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ శారీ మొత్తం మనకి ఇలా ప్లేన్ వచ్చేస్తుంది. ఓకే, కుచిళ్ళ పార్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ లెమన్ ఎల్లో కలర్ కనిపించే విధంగా, దానిపైనే మనకి సెల్ఫ్ లైన్స్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లూ కలర్ పైన ఎంబోజ్ లుక్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ అండి ఇది. దానిపైన మనకి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 970. ఓన్లీ 970 రూపీస్కే అవైలబుల్ ఉంది ఈ శారీ వచ్చేసి. ఓకే మోహన్ గారు, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా, లైట్ వెయిట్లో, అలాగే మనకి రీజనబుల్ ప్రైజెస్లో. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.